కోమటిరెడ్డికి అయితే కోపం వచ్చింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇవాళ ఈ జలాల్ని రిలీజ్ చేయడానికి సంబంధించినటువంటి దానికి వెళ్ళాలి. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలస్యంగా రావడంతో అలిగినటువంటి కోమటిరెడ్డి అక్కడికి నాగార్జున సాగర్లో నీళ్లు రిలీజ్ అన్నటువంటిది, అంటే మన శ్రీశైలం చంద్రబాబు రిలీజ్ చేసేసారు కదా, అందుకనేసి వీళ్ళు నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళారనమాట. అనుకున్నారు ప్లాన్. ఇప్పుడు మంత్రులందరూ హెలికాప్టర్లోనే కదా, తెలంగాణలో మంత్రులందరూ హెలికాప్టర్లో, ఆంధ్రాలోనేమో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు వాడుతున్నారు. ఒకప్పుడు ఇదివరకు కేసీఆర్ని అది దుబారా అనేవాళ్ళు, ఇక్కడ జగన్ని దుబారా అనేవాళ్ళు. కాకపోతే ఎప్పటికప్పుడు మన చేతిలో మీడియా ఉంటే కనుక మనం చేస్తే ఏది సద్బుద్ధి, ఎదురోడు చేస్తే దుర్బుద్ధి అనేటటువంటిది కాబట్టి నడిచిపోతుంది. ఇప్పుడు తాజాగా మంత్రులందరూ కూడా హెలికాప్టర్లే వాడుతున్నారు. ఏదైతే దీనికి వెళ్లాల్సినటువంటి సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి కాబట్టి ఆయన రావాలి, ఆయన లేట్ అయ్యి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి చూసి కాసేపు ఇంత ఇదిగా కనబడుతున్నామంటే ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. ఆయన్ని బతిన్లాడి వెనక్కి పిలిపిస్తారనుకున్నారు, పట్టించుకోలే. ఉత్తము, లక్ష్మణు కలిసేసి హెలికాప్టర్లు వెళ్ళిపోయి సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేసేసారు. దాంతో ఫీల్ అయిపోయినటువంటి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లే ఇప్పుడు టీవీల్లోనూ వీటిలోనూ వచ్చేటువంటిది. బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆలస్యంగా రావడం ఏంటి, పైగా అట్లాగా వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి అన్నటువంటిది పత్రికల్లో రాయించుకోవడానికి టీవీల్లో బ్రేకింగ్ల కోసం కోమటిరెడ్డి వాడుతున్నారు. తమని 10 గంటల దాకా రాలేదు ఆయన, నన్ను ఉదయం 9ంటికే రమ్మన్నారు, మొత్తం 10 గంటలకు ఎట్లా వస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి తన పర్యటన క్యాన్సిల్ చేసేసుకోవడం. అయితే ఉత్తమ్ కూడా అదే కావాలి, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే జిల్లా కదా, సమస్య ఒక్కడికొక్కడికి ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి ఉత్తమ్ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి కోమటిరెడ్డి మరొక వైపున రేవంత్ని ప్రోత్సహించినటువంటి సందర్భం నుంచి వీళ్ళకి ఆ గొడవలు అట్లాగే ఉన్నాయన్నమాట.